పరిణామాలైనా ఎదుర్కొనేలా ప్రజల్ని సన్నద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న మాక్ డ్రిల్స్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా 2 చోట్ల విశాఖపట్నంలో 2 చోట్ల ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యు. దేశ భద్రతకు సంబంధించి కేటగిరీ 2లో కేంద్ర ప్రభుత్వం చేర్చిన విశాఖపట్నంలో మరికొద్ది సేవట్లోనే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరగబోతోంది. ప్రస్తుతం నేను 1 టౌన్ ఏరియాలో ఉన్న క్వీన్ మేరీ స్కూల్లో ఉన్నాను. ఈ స్కూల్లో ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు సంబంధించిన బలగాలన్నీ మోహరించి ఉన్నాయి. వివిధ బలగాలకు సంబంధించి అంటే అటు డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటుగా పోలీసు, వైద్య శాఖకు సంబంధించిన బలగాలన్నీ కూడా ప్రస్తుతం మాక్ డ్రిల్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నాయి. 2 చోట్ల ఈరోజు మాక్ డ్రిల్ జరగబోతోంది. ఒకటి 1 టౌన్ ప్రాంతంలో కాగా మరొకటి హైరైజ్ బిల్డింగ్ విశాఖ నగరంలోనే అత్యంత ఎత్తైన భవనంగా ఉన్న ఆక్సిజన్ టవర్స్ లో రెండవ మాక్ డ్రిల్ చేయబోతున్నారు. ఓవరాల్ గా విశాఖపట్నానికి సంబంధించి అత్యంత సున్నితమైన ప్రాంతం ఇది. రక్షణ పరంగా చాలా కీలకమైన ప్రదేశం కాబట్టి ఈ స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించడం ద్వారా ఇక్కడ ప్రజలకు అవేర్నెస్ చేయడం ఒకటి, అదే సమయంలో పూర్తిగా తమ సన్నద్ధతను బలగాలన్నీ కూడా పరీక్షించుకోబోతున్నాయి. ఒక విధంగా ఇది చాలా టఫ్ టైం. దేశ ఆంతరిక భద్రతకు సంబంధించినంత వరకు ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని యంత్రాంగం సాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ మాక్ డ్రిల్ ద్వారా పూర్తి సన్నద్ధతను ప్రదర్శించబోతోంది. ఇక 1 టౌన్ ఏరియాను ఎంచుకోవడానికి అత్యంత కారణాలు ఉన్నాయి. ప్రధానంగా 1971 వార్ను ఈ ప్రాంతం ఫేస్ చేసింది. అనేక మంది అప్పుడు తీవ్ర భయాందోళన పరిస్థితులను ఎదుర్కొన్న నేపథ్యం. ఈ 1 టౌన్ ఏరియాకు దగ్గరలోనే పిఎన్ఎస్ గాజీని అప్పుడు డిస్ట్రాయ్ చేయగలిగారు, రాజ్పుత్ చేయగలిగింది. కాబట్టి అటువంటి ఒక నేపథ్యం ఉంది, ఇక్కడ చారిత్రక నేపథ్యం ఉంది. అదే సమయంలో ఇండస్ట్రియల్ జోన్తో పాటుగా ఈ ప్రాంతం అంతా కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కావచ్చు, లేకపోతే సుదీర్ఘ తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రాంతం. ఒక విధంగా ఇది చాలా సెన్సిటివ్ జోన్ కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ మాక్ డ్రిల్ చేయబోతున్నారు. ఇక హైరైజ్ బిల్డింగ్స్ లో కావచ్చు, లేకపోతే ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా సమన్వయంతో చేస్తోంది. సరే, ఈ రోజు మాక్ డ్రిల్లో ఏ అంశాలు ప్రదర్శించబోతున్నారు? ఈరోజు మాక్ డ్రిల్ యుద్ధ సమయంలో శత్రువులు ఎటువంటి బాంబులు కానీ ఎట్లాంటి వేసినప్పుడు, బిల్డింగ్స్ ఇవన్నీ కొలాప్స్ అయినప్పుడు వాటికి సన్నద్ధంగా మా ఏపీ ఎస్డీఆర్ఎఫ్ టీము అంతా కూడా ఈరోజు ఇక్కడ మాక్ డ్రిల్కి రావడం జరిగింది. ఇవన్నీ కూడా కొద్ది టైంలో మేమంతా కూడా ప్రాక్టీస్ చేసి సన్నద్ధంగా. ఎటువంటి రిహార్సల్స్ చేస్తారు ఇప్పుడు? బిల్డింగ్స్ ఎవరైనా విక్టిమ్స్ ఎవరైనా గాయపడడం కానీ, ఎవరైనా లోపల ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళని సేఫ్టీగా మేమంతా తీసుకొచ్చి హాస్పిటల్స్కి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైనా దాడి జరిగినప్పుడు లేకపోతే అటు అనుకోని ఎయిర్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ఏ విధంగా ప్రజలు సమర్థంగా ఉండాలి, ఒకటి ప్రజలు సమర్థంగా ఉండాలి, అదే టైంలో యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి. కాబట్టి జాయింట్ ఆపరేషన్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కావచ్చు, లేకపోతే వారందరికీ కూడా ఒక అవగాహన కల్పించారు. సడన్ గా యుద్ధ మేఘాలు కమ్ముకుని ఏదైనా దాడి జరిగినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, తమ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు యంత్రాంగానికి ఏ విధంగా సహకరించాలనే దానిపైన అధికారులు ఇప్పటికే వారందరికీ కూడా బ్రీఫ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, లేకపోతే వివిధ విభాగాలకు సంబంధించిన బృందాలు, అలాగే త్రివిధ దళాలకు సంబంధించిన బలగాలన్నీ కూడా బయట 2 చోట్ల ఈ మాక్ డ్రిల్ చేయబోతున్నాయి. దాదాపు 4 గంటలకు ప్రారంభమైన మాక్ డ్రిల్ గంట సేపు ఉండబోతోంది. అత్యాధునిక యంత్ర పరికరాలన్నింటినీ కూడా ఇందుకోసం ఉపయోగించబోతున్నారు. కట్టర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎవరైనా బాంబు దాడులు లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకురావడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియగా ఉంటుంది. వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడం కానీ, వాళ్ళు ఖాళీ చేయించి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లడం వంటి వాటిని చాలా కీలకంగా తీసుకుంటున్నారు. ప్రధానంగా ఆక్సిజన్ కావచ్చు, ఇతర ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఒక రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు, అది కూడా యుద్ధ సమయంలో చేయాల్సిన రెస్క్యూ ఆపరేషన్స్ ను ఎంత సమర్థంగా చేయగలుగుతారో అదే ప్రాణాలను కాపాడగలుగుతుంది. కాబట్టి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడైతే పురాతనమైన ఇళ్లు, 1 టౌన్ ప్రాంతం అంతా కూడా పురాతనమైన ఇళ్లతో నిండి ఉంటుంది. అక్కడ చిక్కుకుపోయి ఎవరైనా ఉంటే వారిని రెస్క్యూ చేసి కిందకు తీసుకొచ్చేందుకు ఉన్న అవసరమైన మార్గాలన్నింటినీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక విధంగా ఇది రియల్ టైం డ్రిల్ గా చేయబోతున్నారు. కేవలం మాక్ డ్రిల్ అనేది ఒక ఎక్సర్సైజ్ గా కాకుండా రియల్ టైం ప్రాక్టీస్ గా చేయడం ద్వారా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడంతో పాటు యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలన్న ఆలోచనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఈ మాక్ డ్రిల్ జరగబోతోంది. భోగి, థ్యాంక్ యూ రవిచంద్ర.